హాయ్ ఫ్రెండ్స్, మీకు కూరల్లో ఏ కూర ఇష్టం? నాకైతే పచ్చి జీడిపప్పు కూర చాలా ఇష్టం అండి. ఇది వచ్చేసి సమ్మర్ సీజన్లో అయితే వస్తాయి. వీటిని తయారు చేసే ప్రాసెస్ అనేది అమ్మ చూపిస్తుంది. ఈరోజు మీరు కూడా తెలుసుకోండి. ఇవి మనం పచ్చిగా ఉన్నప్పుడు చెట్టు పైన ఉంచేస్తే ఇలా పండుగా మారి మనం క్యాషెస్ కొంటాం కదా, అవి తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈరోజు మనం పచ్చి జీడి గింజల నుండి పచ్చి జీడిపప్పును అయితే తీస్తున్నాము. అందుకోసం ఇలాగా ఫ్రూట్గా మారే వాటివి కాడల్లాగా ఉంటాయి. స్టార్టింగ్ స్టేజ్లో ఈ కాడలు అయితే సెపరేట్ చేసేసుకోవాలి. ఇలా గింజలన్నీ సెపరేట్ చేసేసుకున్న తర్వాత మనం ఒక చాకుతో కానీ కత్తిపీటతో కానీ వీటిని కట్ చేసేసుకోవాలండి. ఇవి కట్ చేసుకోవటానికి ముందుగానే మనం చాకుకు కత్తిపీటకు అండ్ చేతికి కూడా ఆయిల్ రాసుకోవాలి. ఇలా రాసుకోకపోతే ఏమవుతుందంటే జీడి గింజలు కోసేటప్పుడు ఒక చిన్న లిక్విడ్ లాగా జిడ్డుగా అయితే వస్తుంది. ఆ కాయల నుండి అదంతా చేతికి అంటేసుకుని నల్లగా మారిపోతాయి చేతులు. ఆ పొట్టు కూడా ఊడిపోతుంది. అలాగా మనం అందుకనే ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటి నుండి మనం జీడిపప్పును అనేది సెపరేట్ చేసుకోవాలి. ఈ జీడిపప్పు చేతితో కూడా తీసుకోవచ్చు, కానీ ఏదైనా చాకు కోసుగా ఉన్నది ఏదైనా సూదిగా ఉన్నది ఏదైనా వాడితే మనకి జీడిపప్పు అనేది వీటి నుండి సపరేట్ అయింది. ఇలాగ అమ్మ అయితే విరిగిపోయిన చాకు ఉంటుంది కదా, దానిని యూజ్ చేసిందండి. ఇప్పుడు మనం డ్రై నట్స్ కొన్నప్పుడు కూడా పొట్టు ఉంటుంది కదా, ఒక్కొక్కసారి ఆ పొట్టు అనేది ఇట్లా జీడిపప్పు తీయంగా వీడియోలో చూపిస్తున్నాం కదా, అదనమాట. అది ఇప్పుడు పచ్చిగా ఉన్నప్పుడైతే కొద్దిగా థిక్నెస్తో ఉంటుంది. ఎండిన తర్వాత జీడిపప్పుకి అంటుకుపోయి పొట్టులాగా ఉంటుందండి. ఇవన్నీ సెపరేట్ చేసుకోవటానికైతే చాలా టైం అయితే తీసుకుంటుంది. దాదాపు కేజీ జీడి గింజలకి 1 గంట టైం అయితే తీసుకుందండి. ఇవి కట్ చేయటానికి టైం అయితే పట్టదు, కానీ ఇవి పప్పు తీసుకోవటానికే టైం అయితే పడుతుందండి. ఇవైతే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుసు. మాకు కూడా తెలుసండి, మేము కూడా పల్లెటూరులో పెరిగిన వాళ్ళం కాబట్టి. ఇలా జీడిపప్పు అయితే తయారైపోయింది. వీటిని గోరువెచ్చని నీళ్ళలో కడుక్కొని వండుకుంటే జిడ్డు అనేది పోతుందన్నమాట. ఇలా కర్రీలా రెడీ చేసుకున్నాము.